గత కొద్దిసేపటి క్రితమే తెలిసినటువంటి న్యూస్ వింటే ఒక రకంగా అనిపించింది. మనకు సంబంధించినటువంటి జర్నలిస్టులే ఛేదించారు దీన్ని. అంటే దొరికిన వాడే దొంగ, మిగతా వాళ్ళందరూ దొరలని కాదు. అందుకే టాపిక్ చేయాలనుకున్నాను నేను. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆల్రెడీ అక్కడ నిలబడి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అందరూ వీడియోలు చేసినప్పటికీ ఆ ఒక్క హాస్పిటలే కాదు, ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. ప్రజెంట్ సరే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుందాం, తర్వాత ఎక్కడికైనా వెళ్దాం. ఈ హాస్పిటల్లో కరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరే ఉంటుంది, మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన. నరాలకు సంబంధించినటువంటి హాస్పిటల్. బేసిక్గా చాలామందికి అప్పుడో ఇప్పుడు మనం ఇలా అంటుంటే నడుములు ట్రిక్కులు అంటాయి, కాళ్ళు ఇలా అంటే ట్రిక్కులు అంటాయి, చేతులు ఇలా ఉంటాయి. అంటే బోన్స్ మధ్యలో జరిగే రెగ్యులర్ ప్రక్రియ అది అందరికీ తెలిసిన విషయమే. మెడను కూడా కొంతమంది ఇటు అటు ట్రిక్కులు అంటూ ఉంటారు. ఇట్లాగే అప్పుడప్పుడు నరాలు పట్టేస్తూ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు మనం సడన్గా బైక్ ఎక్కి కూర్చుంటే ఏదో లాగి పట్టినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కాసేపు అయితే రిలాక్స్ అయిపోతాం, కాళ్ళు తిమ్మిరి పడతాయి. రెగ్యులర్గా ప్రతి మనిషికి ఉండే ప్రాబ్లమ్సే. అఫ్కోర్స్ అవి ప్రాబ్లమ్సేలే, అంటే అంత ఈజీగా తీసేయమని నేను అనట్లా. కాకపోతే వయసుకు తగ్గట్టో లేకపోతే ఇప్పుడు నాలాంటి ఓ పర్సనాలిటీ ఉంటే ఇట్లా పర్సనాలిటీలకు తగ్గట్టో ఏవో సమ్ టైమ్స్ సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అది మనం ఏం అనలేం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అందరూ మీరు సెలూన్ షాప్స్కి వెళ్తూ ఉంటారు, తల మసాజులు చేయించుకుంటారు. కొంతమంది తలని కాసేపు నిమిరి తర్వాత వీపంతా రుద్దుతూ ఉంటారు అనమాట. వీపు, చేతులు, కాళ్ళు అటిర్చి ఇటిర్చి ఏవో చేస్తూ ఉంటారు. అంటే ఇందులో ప్రొఫెషనల్స్ ఉంటారు, అన్ప్రొఫెషనల్స్ ఉంటారు. అప్పటి వరకు మీకు రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి పట్టేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది బాడీ మసాజ్ సెంటర్స్కి వెళ్తారు. అఫ్కోర్స్ ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తే ఒళ్ళంతా నిమిరే సెంటర్లు బోల్డ్ అంత ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పద్ధతిగా చేస్తున్నారా లేదా మనకు తెలియదు. ఇంకా గోవాలు, థాయిలాండ్లో హాలిడేలు పోయావా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవడో ఒకరి చేత ఒళ్ళంతా నిమిరించుకుంటారు. అప్పటి వరకు రిలాక్సేషన్ బాగానే ఉంటుంది, తర్వాత ఏదో ఒక నరం ఇటుదటు అటు ఇటు అయ్యిద్ది, మనకి తెలియకుండా సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి వయసు రీత్యా, అంటే వయసు అయిపోవడంతో చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సంబంధిత హాస్పిటల్స్కి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎన్టీకి వెళ్తాం, ఇయర్, నోసు, థ్రోట్ సంబంధించి ఏదన్నా ఉంటే వెళ్తాం. లేదా డెంటల్ క్లినిక్స్ కూడా బోల్డ్ అన్ని వచ్చాయి, పంటికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అటు వెళ్తాం. ఇక జాయింట్స్, బోన్ డాక్టర్లు, ఇట్లా ఎవరి సమస్యను తగ్గట్టు వాళ్ళు. కంటి స్పెషలిస్ట్ల దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం, కళ్ళజోడు షాపులకి. సైట్ పెరిగింది, తగ్గింది. ఈ మధ్యకాలంలో డైటీషియన్స్, న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళడం, వెయిట్ రిడక్షన్ కోసమనో, ఇంకా ఇట్లా ఏ ప్రాబ్లం ఉంటే ఆ సంబంధిత డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఇంకా ఏమైంది అంటే ఒక అడుగు ముందుకేసి ఈ సర్వీసెస్ వాళ్ళు కూడా క్లినిక్ లాగా రన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్కి వెళ్తే నేను తలకు మాత్రమే కటింగ్లు చేసుకోవాలి, లేదా ఏమన్నా రకరకాల క్రాఫ్ట్లు చేయించుకోవాలి. ఇక మొహానికి అంటావా ఏమైనా వాళ్ళ దగ్గర ఉన్న లేపనాలు ఉంటే రుద్దించుకోవాలి, ఇంతే. అసలు వాళ్ళు అలౌడ్ ఫర్ వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇంతవరకే ఉంటాయి. కానీ ఏం చేస్తున్నారు, బొటాక్స్ ఇంజెక్షన్లు వేస్తున్నారు, అది వాళ్ళకి పర్మిషన్ లేదా, బట్ వేస్తున్నారు. ఐవీ డ్రిప్పులు పెడుతున్నారు, గ్లూటాథియోన్ ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హైడ్రా ఫేషియల్ కూడా డెర్మటాలజిస్ట్ కన్సల్టెన్సీ లేకుండా చేయకూడదు. ఈవెన్ కొన్ని పీల్స్ కూడా ఉంటాయి, చాలామందికి తెలియదు. అన్ని ఫేషియలే అనుకుంటాం కానీ డిఫరెంట్ పీల్స్ ఉంటాయి. గ్లైకోలిక్ పీల్స్ కానీ, కోజిక్ యాసిడ్ పీల్స్ కానీ, నియాసినమైడ్ పీల్స్ కానీ, హైరాలోనిక్ యాసిడ్ పీల్స్ కానీ, వాట్ ఎవర్ సమ్ కైండ్ ఆఫ్ పీల్స్, ఈవెన్ మైక్రోడెర్మాబ్రాషన్, హైడ్రోడెర్మాబ్రాషన్, ఇట్లా మొహానికి సంబంధించి, స్కిన్కు సంబంధించి బోలెడు ఉంటాయి. అవన్నీ కూడా డెర్మటాలజిస్టులు మాత్రమే ఆ పీల్స్ వేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఇట్లా తీసి ఇట్లా పోయడానికి లేదు. అట్లా బట్ అలవాటు పడడం ఇంటెన్సింగ్ కంటే ఇక లగ్జరీ అదంతా చూసేసి అలవాటు పడ్డాము. హెయిర్ కూడా అంతే, వరి నాట్లు నాటినట్టు నాటుతున్నారు ఎవడు పడితే వాడు. యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టించుకోవద్దు, బట్ ఈవెన్ దో
అలవాటు పడ్డారు, ఇట్స్ ఓకే, పోనివ్వండి. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ప్రమాదం లేనంత వరకు ఏం చేస్తాం, బట్ వెళ్ళకపోవడమే బెటర్, డాక్టర్స్ దగ్గరికే వెళ్ళాలి. ఇక ఒంటి సమస్య, న్యూట్రిషన్ అండ్ డైటీషియన్స్ సపరేట్గా ఉంటారు, రిజిస్టర్డ్ క్లినిక్స్ కూడా ఉంటాయి. బట్ వెయిట్ మేనేజ్మెంట్ అవన్నీ మనం ఏం చేస్తున్నట్లేదు, మొత్తం పొట్ట మీద ముగ్గులు వేసేసి ఇంత సూదులేసి పొడిచి తీస్తూ ఉంటారు. మనం కూడా అబ్బా నా వెయిట్ ఎంత బాగా తగ్గిందో అనుకుంటాం. బట్ ఆ మిషన్ల మీద డాక్టర్స్ కన్సల్టెన్సీ లేకుండా కూర్చోవద్దు. ఎందుకంటే దానికి ఈవెన్ మెడికల్ స్టోర్కి వెళ్ళి తలనొప్పి మంది ఇవ్వండి అంటాం, వాడేదో ఇస్తాడు, దానివల్ల మనకి ఇంకొక ఏదైనా ప్రాబ్లం ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చింది తలనొప్పి, ఎప్పటి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చింది అంటే అవన్నీ చూసి దానికి తగ్గ మందు సజెస్ట్ చేస్తాడు. ఇది మనకు తెలియట్లా, అంటే సొంత నిర్ణయాలు ఎక్కువైపోయాయి, అరచేతుల్లో మొబైల్ వచ్చేసరికి సొంతంగా ఆలోచించడం ఎక్కువైపోయింది. దీని ద్వారా మనం చేసే చిల్లా చితక పొరపాట్లే ఇవి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం కాసేపు. ఇట్లా నరాలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు అని రోడ్డు మీదే విచ్చలవిడిగా వెలిసాయి కాబట్టి ఏదో రకంగా అట్ట మెట్టెక్కో లేకపోతే లిఫ్ట్ ఎక్కో పోతాం. వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర స్టార్టింగ్ కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. మరి వచ్చావు కదా నువ్వు లోపలికి, ఆ మాత్రం ఉండాలి కదా. వచ్చిన పాపానికి ఎంతో తిలా పాపం తలా పిడికెడి తీసేస్తాం హుండీలో. దీని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మాయా ప్రపంచం అనమాట. అందరూ చేస్తున్నారేమో మనకు తెలియదు, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ల్యాబ్ టెస్టులు అన్నీ ఉంటాయి కదా, బ్లడ్ టెస్టులు, ల్యాబ్ టెస్టులు అన్నీ ఫ్రీగా చేస్తారు వీళ్ళు. మన దగ్గర ఫ్రీ అండి అని. ఫ్రీ అంటే మనకి ఇంకా ఒళ్ళాగదు కదా, హ్యాపీగా మొత్తం ఇచ్చేస్తారు. అది తీసుకోరా, ఎంత రక్తం కావాలో అంత రక్తం తీసేసుకో, ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు చేయించుకో ముందు వెనక అని చెప్పేసి చక్కగా నిలబడి ఒళ్ళు మొత్తం సమర్పించేసుకుంటాం వాడి టెస్టులకి. ఇకపోతే ఇక రిపోర్ట్లు వస్తాయి. రిపోర్ట్లు వచ్చినంత ఈ నరం యాక్చువల్గా ఇట్లు ఉండాల్సిన నరం నీకు ఇట్లెట్లనో ఉంది అంటాడు. అక్కడ ఉండాల్సిన నరం ఇక్కడ ఉన్నట్టు, ఎవడికో ఉండాల్సిన నరం నీకున్నట్టు ఇట్లా భయపెట్టి చంపి వెంటనే సర్జరీ చేయాలి. అండ్ ఈ హాస్పిటల్లో వాచ్మెన్, ప్యూన్ దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరికీ తెలుసు, ఎవడి లోపలికి వచ్చినా సరే ఖచ్చితంగా ఏదో రూపంలో వాడికి సర్జరీ చేయాలని. ఆ సర్జరీలు కూడా ఏందో లైక్ కైండ్ ఆఫ్ విచిత్రంగా చేస్తున్నారు, పొడుస్తున్నారు, ఏవో చేస్తున్నారు, ఉంటాయి రకరకాలు ఉంటాయి. లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మోస్ట్లీ చేత్తోనే సెట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ ఆయుర్వేద హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ వెల్నెస్ ఒక రకంగా ఉంటాయి, హోమియోపతి ఒక రకంగా ఉంటుంది. ఇక ఈ ఇంత మిషన్లు వాడు కొన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా అందులో కనీసం సంవత్సరానికి 50 మందినైనా పడుకోబెట్టకపోతే వర్కౌట్ అవ్వదు ఆ మిషన్కి, దాని కరెంటు బిల్లులు కూడా రావు. సో ఖచ్చితంగా అంతమందిని వాటి మీద పడుకోబెట్టి ఆపరేషన్లన్నీ చేయడానికే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇట్లా ఒక డాక్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగితే ఆయన ఏమో క్షమాపణ చెప్తున్నాడంట, ఇట్స్ ఓకేనండి, సారీ, ఏదో తెలుసో తెలియకో మా సిబ్బంది ఏమైనా చేస్తే సారీ అంటే, నువ్వు మెడికల్గా ఒక డాక్టర్ సారీ చెప్పడం నేను ఇప్పటిదాకా చూడలే, చాలా చండాలమైన విషయం ఇది. డాక్టర్ అనేవాడు సారీ అండి, ఇట్స్ ఓకే, సరే ఇది కాదు, ఇది వర్కౌట్ అవ్వలేదా, ఇంకో ట్రీట్మెంట్ ట్రై చేద్దామా, అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ట్రీట్మెంట్ ట్రై చేద్దామా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకడు బయటపడ్డాడు కదా అని చెప్పేసి వాడిని అదే పనిగా పొడవడం కూడా తప్పేలే. ఎందుకంటే అందరూ ఇలాగే ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా వరకు 90% ఇలాగే ఉంది బయట. అవసరం ఉన్నా లేకున్నా అడ్డమైన సర్జరీలు చెప్పి, అడ్డమైన టెస్టులు చెప్పి, ఏవేవో చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ మోటివేట్ చేసి బోల్డ్ అంతా దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త పడండి, అంతమించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఏళ్ళ తరబడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బయట ఎన్ని షోరూమ్లు ఉన్నా మోస్ట్లీ మ్యాక్సిమం 90% పీపుల్స్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటైన బంగారం షాప్కే వెళ్తారు. అది ఇంత చిన్న షాప్ అయినా సరే, అది మనకు తెలిసిందే కదా, ఊర్లలో నుంచి చూస్తూ ఉన్నాం, అక్కడికి వెళ్ళే కొనాలి అతని దగ్గర, ఎందుకంటే ఒక నమ్మకం అంతే, మంచో చెడో నమ్మకం. ఇలాగే సీనియర్ డాక్టర్లు ఈయన చేయబడిందా భలే అయిపోతుందిరా బాబు అని అడ్రస్లు కూడా ఉండవు కొన్ని క్లినిక్స్కి, తెలుసా, చిన్న బోర్డులు పెట్టుకొని ఉంటారు. బట్ ఆ డాక్టర్ల హస్తవాసి బాగుంటుంది, ఫీజులు ఎక్కువ ఉండవు, నువ్వు వచ్చిపోయినందుకు కూడా చక్కగా చూసి మానసికంగా శారీరకంగా నీకు ఏమైందో పూర్తిగా కనుక్కొని అక్కడికి నుంచి బయటికి పంపిస్తారు. అండ్ చిన్న మందులు రాస్తారు, అసలు టెస్ట్లే రాయరు. ఇంకా చెప్పాలి అంటే టెస్ట్ చేయించుకోవచ్చు, తప్పులేదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి ఇది పెరిగిన కొద్ది కరోనా వేవ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏ రోగాలు వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి అప్పుడప్పుడు 6 నెలలకో 7 నెలలకో చిన్న బ్లడ్ టెస్టులు చేయించుకొని
ఆ రిపోర్ట్ల ఆధారంగా ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందో చూసుకొని జాగ్రత్త పడడంలో తప్పులేదు. అలా అని హాస్పిటల్కి ఎక్కామా ఇక నువ్వు అయితే వెంటిలేటర్కి లేదంటే పైకి లేదా అంతే. ఆర్థికంగానో మానసికంగానో శారీరకంగానో నువ్వు ఒక చావు చస్తే తప్ప అక్కడి నుంచి మనం బయటికి రాము. అయితే ఆర్థికంగా చావాలి, లేదా మానసికంగా చావాలి, లేదా శారీరకంగా చావాలి, ఇన్ని ఉంటున్నాయి. సో బెటర్ ఏదన్నా హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం నమ్మకమైన చోటికి వెళ్ళండి. ఎక్కువ యాడ్లు చూసి నమ్మకండి. ఇప్పుడు వీళ్ళు కూడా బోల్డ్ అంతమంది పెద్ద పెద్ద సీనియర్లు అందరు వచ్చి యాడ్లు ఇస్తూ ఉంటారు, యాక్టర్లు వీళ్ళంతా కూడా. డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు యాడ్లు ఇచ్చేది, ఊరికే అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అలా యాడ్లు చూసి అయితే మోసపోకండి. నోటి మాట ఈ మధ్యకాలంలో ఇక అదే బెటర్. తెలిసిన వాళ్ళు మేము వెళ్ళాము, మాకు ఇలా అయ్యింది, ఆ డాక్టర్ చాలా మంచోడు అంటేనే వెళ్ళండి, లేదంటే వద్దు. ప్రకటనలు చూసి మాత్రం మోసపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.